వస్తాను ఆయన ఆడిని స్టార్ట్ చేస్తున్నాడు కెమెరా. ఏ చిన్న ఒరే నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వాలి ఎవరైనా. సెల్ ఫోన్స్ ఇవ్వండి. వెళ్తా ఉంటాం, విజిట్ చేసుకుంటే ఎక్కడ ఎవరు తోలుతున్నారు, ఎక్కడ తోలుతున్నారు, దేనికి తోలుతున్నారు, పర్పస్ సీసీ రోడ్ రిసీవ్ జరిగితే వాళ్ళదే జవాబు, మీదైతే మీకు సంబంధం మీకే సంబంధం. మీరు ఇక్కడ బయటకు వస్తే బిల్ ఇస్తారు అంటే రోడ్డు మీద తిరిగినందుకు తెచ్చుకున్నారు. ఎక్కడ తెస్తారంట? నెల్లూరు అండి ఆఫీస్. రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించా ఏఎంఆర్లో సంస్థ రోడ్డు అంటుంటే నువ్వు అది ఏఎంఆర్ అంటే రోడ్డు సంబంధం. రోడ్డు మీద ఇప్పుడు ఏఎంఆర్ఏను కానీ రోడ్డు మీద కానీ గ్రావెల్ కానీ తోలితే మనకు బిల్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ అనేది వస్తుంటే మీ దగ్గర వచ్చి బిల్ తీసుకోవాలా లేకపోతే వాళ్ళు ముందే తెచ్చుకుంటారండి, మాకు ఇన్ని టిప్పులు కావాలి అనేది నెల్లూరులో ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుంటారు. సో మేము మాకు రోడ్డు మీద వచ్చాయంటే స్కాన్ చేసి బిల్ చేసి ఎంత కట్టాలి ఒక ట్రాక్టర్కి సార్? ఒక ట్రాక్టర్కి ఎంత కట్టాలా? అది మాకు 259 సార్. టిప్పర్కి అయితే అంతే సార్. టిప్పర్కి కూడా అంతేనా? అది టన్నేజ్ని బట్టి ఉంటాయి. టిప్పర్లకి అంటే టన్నేజ్. ఏఎంఆర్ అంటే ఆథరైజ్. అవును సార్. ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇదండి చూడండి. ఐడి కార్డు కాదండి, ప్రభుత్వం ఏమైనా మీకేమైనా ఉండండి. ఐడి కార్డు ముందుకు వెళ్ళిపోయేది. ఐడి కార్డ్స్ ఉన్నాయండి సార్. ఒకసారి ఒక నిమిషం సార్ కాల్ చేస్తున్నారు. ఈరోజు 1 గంట ప్రాంతంలో చిట్టేపల్లి తిప్ప దగ్గర గ్రావెల్ తోలుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే, అంటే విఆర్ఓ గారు చెప్పారు ఇన్ఫర్మేషను. సో ఇక్కడికి వచ్చి చూస్తే విఆర్ఓ గారు నేను వెరిఫై చేసినప్పుడు 5 ట్రాక్టర్లు జేసీబీతో లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. లోడ్ అయితే చేయలేదు, జస్ట్ లోడ్ చేసేటప్పుడు ఆపడం జరిగింది. వీళ్ళని అడిగినప్పుడు ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎట్లాంటి పర్మిషన్ కాగితం కూడా చూపించలేదు. సో 5 ట్రాక్టర్లను జేసీబీని సీజ్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ తీసుకునే నిమిత్తం స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్రావెల్ అనేది జరగకూడదు. స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్లీ చెప్పారంటే స్పందించి వాటి మీద రైట్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.